అండి అందరికీ ఈరోజు చిక్కుడుకాయ నెత్తళ్ళు కర్రీ ఎలా వండుకోవాలో చూద్దామండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని బాణీ పెట్టుకొని అందులో సరిపడా ఆయిల్ వేసుకోండి. అందులో కొంచెం పసుపు వేసుకోండి. అలాగే క్లీన్ చేసుకొని వేడి నీళ్ళు వేసి క్లీన్ చేసుకుని నెత్తళ్ళని వేసుకొని ద్వారగా ఫ్రై చేసుకోవాలండి. బాగా ఫ్రై అవ్వాలి మంచిగా. ఇలా మొత్తం కూడా కలుపుతూ ఫ్రై చేసుకున్నాక మంచిగా వేగిన తర్వాత ఒక దాంట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. అందులోనే సన్నగా చీల్చి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఒక 2 రెబ్బల కరివేపాకు, ఒక 2 పెద్ద సైజు ఆనియన్ వేసుకొని కలుపుకోవాలండి. ఇలా మొత్తం కూడా కలుపుకున్న తర్వాత ఇందులో ఒక 2 స్పూన్స్ వరకు సాల్ట్ వేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టుకోండి. సాల్ట్ వేస్తే మనకి తొందరగా మగ్గిపోతుందండి ఆనియన్. ఒకసారి మొత్తం ఇలా కలుపుకున్న తర్వాత ఒకసారి మూత తీసుకున్న తర్వాత ఉల్లిపాయ అంతా ఇలా మగ్గిపోద్ది కదండి. ఇప్పుడు 2 టమాటాలను కట్ చేసుకొని పక్కన పెట్టుకున్న టమాటాలని వేసుకోవాలండి. ఇందులో ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుంటూ టమాటా మగ్గిన తర్వాత కడిగి పెట్టుకున్న చిక్కుడుకాయలని ఇందులో వేసుకోవాలండి. ఇలా చిక్కుడుకాయ మొత్తం వేసేసిన తర్వాత ఒకసారి కలుపుకొని మొత్తం కూడా కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని సిమ్లో ఒక 10 నిమిషాలు మగ్గనివ్వాలండి. ఒక 10 నిమిషాలు మగ్గిన తర్వాత మూత తీసి ఇస్తే మనకి చిక్కుడుకాయ అనేది ఇలా దగ్గరికి మగ్గినట్టు అయిపోతుందండి. ఇలా మగ్గిన తర్వాత ఇందులో ఒక 2 స్పూన్స్ వరకు కారం వేసుకోవాలండి. ఇలా కారం వేసుకున్న తర్వాత మొత్తం కూడా కలిసేటట్టుగా కలుపుకోవాలండి. ఇలా మొత్తం కూడా కలుపుకొని ఇందులో నెత్తళ్ళు కూడా వేసేసుకొని ఒకసారి కలుపుకొని కర్రీ ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఇందులోకి సరిపడా వాటర్ వేసుకోవాలండి. కర్రీకి ఎంతైతే వాటర్ పడుతుందో అంత వాటర్ పడుతుంది. ఒక గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకొని మూత పెట్టుకొని హై ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు పెట్టుకోండి. బాగా కలుపుకున్న తర్వాత ఒక 5 నిమిషాల తర్వాత మూత తీస్తే కర్రీ ఉడుకుతూ ఉంటుంది కదండి. అప్పుడు ఒకసారి కలుపుకొని ఇలా మొత్తం కూడా కలుపుకున్న తర్వాత ఇలా కొంచెం వాటర్ ఉంటుంది కదండి. అప్పుడు సిమ్లో పెట్టుకొని ఒక 10 నిమిషాల వరకు వదిలేయండి. మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకోవాలండి. సిమ్లో పెట్టిన తర్వాత ఒక 10 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేస్తే మనకు వాటర్ అనేది ఉండదండి. మొత్తం దగ్గరికి అయిపోయింది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన చిక్కుడుకాయ నెత్తళ్ళ కర్రీ రెడీ అయిపోతుంది.